అండి నేనైతే రావులపాలెం వెళ్దాం అనుకున్నాను సర్వీస్కి. ఎందుకంటే వాళ్ళు వాడపిల్లలు కదా, కొంచెం శనివారం ఎక్కువ ఉంటారు జనం అనుకున్నాను. అలాగే టికెట్లు అయితే ఎక్కినాయి, లోకల్ టికెట్లు ఎక్కినాయి. అవి దింపేసి మళ్ళీ రావులపాలెం టికెట్లు అసలు ఒకటి టికెట్ కూడా ఎక్కలేదు. మళ్ళీ దింపేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇలా 2 టికెట్లు అయితే ఎక్కినాయి. మొత్తం రావులపాలెం టికెట్లు అయితే 4 టికెట్లు ఎక్కినాయి. సిద్ధాంతం కూడా ఎక్కినాయి. ఇంకా ఇవి కూడా లోకల్ టికెట్లు కానీ ఎక్కించుకుని సిద్ధాంతం అయితే వెళ్ళి సిద్ధాంతంలో లోకల్ టికెట్లు మళ్ళీ ఒక టికెట్ అయితే ఎక్కింది. మరి సిద్ధాంతం నుంచి అయితే మనకి ఇంకా టికెట్లు ఏమి ఎక్కలేదు. ఇంకా గోపాలపురం కూడా ఏమి ఎక్కలేదు. సరే మనం రావులపాలెం దింపేసాం. రావులపాలెం దింపడానికి అయితే మనకైతే 300 వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి అయితే మనం లోకల్ టికెట్లు అయితే ఎక్కినాయి. లోకల్ టికెట్లు ఎత్తుకోవటం గోపాలపురం టికెట్లు ఎక్కినాయి. ఇంకా మనం అయితే ఇంకా తొనుగు టికెట్లు కూడా ఎక్కించి సిద్ధాంతం అయితే వచ్చేసాము. సిద్ధాంతంలో టికెట్ అయితే ఎక్కింది. అలా కడింపాడు అన్నవరపూడి అయితే ఒక టికెట్ ఎక్కింది. అక్కడి నుంచి మనం అయితే రావులపాలెం నుంచి తొనుగు రావడానికి అయితే మనకి 4-5 టికెట్లు ఎక్కినాయి. మొత్తం వెళ్ళొస్తాక మనకి ఎంత వచ్చిందంటే 750 రూపాయలు అయితే వచ్చింది. ఎందుకంటే ప్రతిరోజు ఈ రోజులా ఉంటుందని కాదు, నాకైతే కలవలేదు లైన్ ఏదో కలిపి వచ్చాను. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.